సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనలీ మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ హైలైట్స్ వీడియో. అండ్ హైలైట్ ఏంటంటే ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి అంత పెద్ద సర్ప్రైజెస్ అంటే స్పెషల్లీ సర్ప్రైజ్ రిటర్న్స్ లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ మనకి చూడడానికి దొరకలేదు. ఇప్పుడు ఎందుకు రాలేదో బ్రాక్ లెస్నర్, దానిపైన మనకి ఇంకో వేరే ప్లాన్స్ అంటే ఇంకో వేరే రూమర్స్ వచ్చినాయి. దాని గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. కానీ ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో అంత సర్ప్రైజింగ్ ఏం లేకుంటే సర్ప్రైజ్ రిటర్న్ అయితే రాలేదు. కానీ నిజం చెప్పాలంటే ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మరి అంత మామూలుగా మాత్రం లేకుండే బాస్. ఎందుకంటే షాకింగ్ ఉండే ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లైక్ ఓబా ఫేమి మన గెలవడం అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ గెలవడం. అండ్ ఇప్పుడు ఎవరెవరు తెలీదు అంటే ఆల్రెడీ చాలామందికి ముందే తెలిసిపోయినట్టు ఉంది, చాలామంది చూసినట్టు ఉన్నారు. బట్ ఎవరెవరు తెలీదు అలాగే స్టార్టింగ్లో చెప్పేస్తాం ఈ వీడియో స్టార్టింగ్లోనే. ఇప్పుడు మన న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ సామీ జైన్. ఎస్ బాస్, ఇది షాకింగ్ ఉండనమాట. మన సామీ జైన్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ గెలిచిండు. ఇప్పుడు ఏ టైప్లో గెలిచిండు, అసలు ఏం జరిగింది అంటే మొత్తం ఈ హైలైట్స్ వీడియోలో మనము చూద్దాం. అంటే ఇప్పుడు ఏమేమి జరిగిందో మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో మొత్తం లైన్ బై లైన్గా చెప్పేస్తాను. ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ స్టార్టింగ్లోనే అక్కడ మన జేవుసో ఎంట్రీ అయింది బాస్. అండ్ జేవుసో థీమ్ సాంగ్ ప్లే కాగానే నా మనసులో మాత్రం ఒక్కటి క్లారిటీ వచ్చింది, ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ అర్థమైపోయింది. ఇంత మంచి మ్యాచ్కి అంటే ఓబా ఫేమి వర్సెస్ జేవుసో మ్యాచ్ కింగ్ ఆఫ్ ద రింగ్ ది ఫైనల్స్ మ్యాచ్కిలో షో స్టార్టింగ్లోనే బుక్ చేసినారంటే ఇక్కడ ఎలాంటి సర్ప్రైజ్ రిటర్న్ మనకి చూడడానికి దొరకదని చాలా క్లియర్లీ అంటే నేనైతే నిజం చెప్తున్నాను. ఈ మ్యాచ్ స్టార్ట్ కాగా నిన్న నైట్ షాక్ అయినాను బాస్. అంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్లో పెట్టినారేంద్రా బాబు, అయిపోయిందిరా ఇక మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవరు రారు ఇక ద బీస్ట్ రాడని అప్పుడే క్లారిటీ వచ్చింది. అండ్ నాలాగా ఓవరికి అంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే బుక్ చేయగానే ఓవరికి సేమ్ నాలాంటి ఫీలింగ్ వచ్చింది. జస్ట్ ఒక్కసారి మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ అంటే ఇప్పుడు షో స్టార్ట్ అయింది 10:30కి అండ్ ఈ మ్యాచ్ అయిపోయింది 10:50 అంటే జస్ట్ ఒక 20 నిమిషాలు. అంటే ఇలా ఎంట్రన్స్ ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసి ఇది 7 నిమిషాలు లేదా 10 నిమిషాల లోపే సంథింగ్ ఏదో ఉండే. ఈ మ్యాచ్ ఒక చిన్న మ్యాచే ఉండే అండ్ బాగానే ఉండే. జేవుస్ కొంచెం బాగానే ట్రై చేసిండు కానీ ఎంతైనా సరే అక్కడ ఓబా ఫేమి ఎలాంటి ఇంటరప్ట్ జరగలేదు, ఎవరు రాలేదు ఈ మ్యాచ్ మధ్యలో. అందుకనే ఈ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు, మన ఓబా ఫేమి. ఓబా ఫేమి ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ బాస్, ఒక రూలర్ అంటే మన కింగ్ అంటే మన ఓబా ఫేమి రూలర్ నుంచి ఇప్పుడు కింగ్ అయిపోయింది అనేమాట. అండ్ ఇప్పుడు అఫీషియల్గా మొత్తం రూల్ చేస్తాడు. నిజంగా అంటే ఓబా ఫేమి గెలవడము ఇది నిజంగా అంటే ముందే తెలుసు మనకి క్లీన్గా అయితే జేవుస్ ఓడిపియలేడు, మన ముందు చెప్పిన క్లీన్గా అయితే జేవుస్ ఓడిపియలేడు అని. ఎలాంటి ఒకవేళ ఇంటరప్ట్ జరిగితేనే ఏమైనా కావచ్చు అని, కానీ ఎలాంటి ఇంటరప్ట్ జరగలేదు అండ్ మ్యాచ్ అలా క్లీన్గా జరిగింది. సో అందుకని ఈ మ్యాచ్లో ఓబా ఫేమి గెలిచిండు బాస్. కానీ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత క్రాన్ అంతా ఇస్తారు కదా, సో క్రాన్ ఇచ్చిన తర్వాత కింగ్ ఆఫ్ ద రింగ్ది ఓబా ఫేమి ఒక సాలిడ్ సెగ్మెంట్ అక్కడ సాలిడ్ ప్రోమో కట్ చేసిండు. అండ్ ఓబా ఫేమి ఏమేమి చెప్పిండంటే నిజంగా చాలా జబర్దస్త్ అనిపిస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు అంటే నేను ఒక రూలర్ కింగ్ ఆఫ్ ద రింగ్ అయిపోయిండు, నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఈ జేవుస్కి అర్థం కాలేదు, ఈ జేవుస్ అసలు అంటే ఎవరి జోలికి వచ్చిండో ఎవరితో పెట్టుకుని అసలు జేవుస్కి అర్థం కాలేదు. జేవుస్ ఏమనుకుండంటే జస్ట్ ఒక మనిషితో ఒక ఫైట్లో ఒక మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నా అనుకోడు. కానీ ఇక్కడ ఓన్లీ ఒక మనిషి కాదు, అంటే నువ్వు ఒక మనిషికి ఓడిపియగలవేమో కానీ నువ్వు ఒక నమ్మకంకి ఒక విశ్వాసంకి నువ్వు ఓడిపియలేవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు నన్ను ఓడిపియలేవు, ఎందుకంటే నేను ద రూలర్ని. నేను ఒక అంటే ఎలాంటి మౌంటైన్ అంటే నువ్వు ఎప్పుడు ఎక్కలేవనే మాట, ఇక్కడికి రాలేవు. అండ్ నేను ద బీస్ట్ స్లేయర్, నేను వన్ ఆఫ్ ది వన్ అంటే చాలా గొప్పగా చెప్పుకున్నాను అనమాట. నేను ఓబా ఫేమి అని ఈ టైప్లో ఓబా ఫేమి చెప్పిండు. అండ్ చాలా మంచి ప్రోమో కట్ చేసిండు అక్కడ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత మన ఓబా ఫేమి. అండ్ మళ్ళీ ఒకసారి అక్కడ ద బీస్ట్ స్లేయర్ అని అక్కడ మెన్షన్ చేసిన అనమాట. సో
ఇప్పుడు మన ఓబాఫేమి కింగ్ ఆఫ్ ద రింగ్. సో నెక్స్ట్ మనకి అక్కడ డన్హౌజన్ది ఎంట్రన్స్ చూడడానికి దొరికింది. అండ్ డన్హౌజన్ అక్కడ మన లీ మోర్గన్ ఇంటరప్ట్ చేసి, అంటే లీ మోర్గన్ అక్కడ ఎంట్రీ అయిపోయి నెక్స్ట్ మ్యాచ్ ఉండేది లీ మోర్గన్ది. అండ్ ఇక్కడ క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసింది మన లీ మోర్గన్, పైసల గురించి మాట్లాడితే, డబ్బుల గురించి మాట్లాడితే డన్హౌజన్ ఈ సైడ్ నుంచి మాకు చాలా డబ్బులు రావాలి, ఇవ్వకపోతే మంచిగా ఉండని చెప్పింది అనమాట. అండ్ గుంజో స్లాబ్ ఇచ్చేసింది మన డన్హౌజన్కి. అండ్ దాని తర్వాత రింగ్లో వచ్చేసింది అనమాట. అండ్ అప్పుడే అక్కడ మన ఇయో స్కై వచ్చేసింది. అండ్ మనకి మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ది ఫైనల్స్ మ్యాచ్ ఇయో స్కై వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక మంచి క్వీన్ ఆఫ్ ద రింగ్ ది ఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, ఈ మ్యాచ్లో మన మన ఇయో స్కై గెలిచింది. అంటే ఇయో స్కై గెలిచింది ఇది హైలైట్ కాదు, మెయిన్ హైలైట్ ఏంటంటే ఇయో స్కై మన క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలవంగానే ఆ క్రౌన్ అంతా ఇయ్యంగానే అక్కడ లీ మోర్గన్ రింగ్ బయటనే ఉండే. అండ్ ఇయో స్కై అప్పుడే ఇమీడియట్గా లీ మోర్గన్కి చూస్ చేసింది, నేను నిన్ను సమ్మర్ స్లామ్లో చూసుకుంటానని చెప్పింది అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ఇయో స్కై క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలిచిన తర్వాత ఇమీడియట్గా అక్కడ లీ మోర్గన్కి చూస్ చేసింది బాస్. సో ఇది ఒక హైలైట్ ఉండే, అంటే ఇమీడియట్గా చూస్ చేయడము. అండ్ దీని గురించి నేను ఒక మాట చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, అప్డేట్ వీడియోలో కొన్ని ఉన్నాయి మాట్లాడదాం. ఈ మ్యాచ్ గురించి నేను మర్చిపోతే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ పైన ఒక్కటి నేను కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాను, నేను అప్డేట్ వీడియో చెప్తాను. సో నెక్స్ట్ బాస్ వచ్చింది మొత్తం మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఒక హైలైట్ మ్యాచ్ ఏంటంటే ఇదే స్టీల్ కేజ్ మ్యాచ్. సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్. ఈ మ్యాచ్ గురించి, స్టీల్ కేజ్ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే బాస్. నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను, రెస్లింగ్ లవర్స్కి, అంటే ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ ఫ్యాన్ కాకుండా రెస్లింగ్ లవర్స్ ఎవరున్నారో, రెస్లింగ్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో వాళ్ళకి ఇలాంటి మ్యాచెస్ అంటే చాలా నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది బాస్. అండ్ మస్తు అనిపించింది ఈ మ్యాచ్. సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరు మొత్తం ప్రాణం పెట్టేసినారు బాస్ ఈ మ్యాచ్లో. నో హేట్, బ్రాన్ బ్రేకర్ కోసం ఎలాంటి హేట్ లేదు, ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ నిజంగా మస్తు ఫైట్ చేసిండు ఈ మ్యాచ్లో. సెత్ రాలిన్స్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు. స్టార్టింగ్లోనే ఇంట్రెస్ట్ కెండో స్టిక్స్ అవన్నీ రింగ్లో వేయడము, ఆ చైర్స్ పైన కూర్చోవడము, స్టార్టింగ్లోనే బ్రాన్ బ్రేకర్ రాగానే అంటే స్పియర్ల పైన, అంటే బ్రాన్ బ్రేకర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే స్పియర్ మీకు తెలుసు, అలాంటి స్ట్రాంగ్ స్పియర్ పైన కిక్అవుట్ చేయడం, సెత్ రాలిన్స్ ఫినిషర్ల పైన కిక్అవుట్ చేయడం, బ్రాన్ బ్రేకర్కి అయితే మొత్తం బ్లడ్ వచ్చింది అనమాట. నేను చెప్తున్నా కదా బాస్, ఇలాంటి మ్యాచెస్కి మనము చెప్పి వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఒకవేళ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడలేదంటే ఈ మ్యాచ్ కంపల్సరీ చూడండి బాస్, నిజంగా మస్తు అనిపించింది ఈ మ్యాచ్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇక లాస్ట్లో మన సెత్ రాలిన్స్ అంటే స్టాంప్ ఇచ్చిండు, ఒక సూపర్ స్టాంప్ ఇచ్చింది అనమాట బ్రాన్ బ్రేకర్కి. బ్రాన్ బ్రేకర్ అయినా లాస్ట్లో మంచి ఫినిషర్ పైన అంటే కిక్అవుట్ వేసిండు బాస్. ఇక అయిపోయింది అన్నప్పుడు బ్రాన్ బ్రేకర్ కిక్అవుట్ చేయడం నిజంగా అందుకే మస్తు అనిపించింది. అండ్ ఫైనల్గా సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. సెత్ రాలిన్స్ ఈ స్టీల్ కేజ్ మ్యాచ్ గెలిచిండు, బ్రాన్ బ్రేకర్ ఓడిపోయిండు. నేను బెట్టింగ్ కోడ్స్ వీడియో చాలా క్లియర్లీ చెప్పిన, ఎవరైనా ఒక ఇంటరప్ట్ చేసినా కనీసం మంచిగా ఉంటుండే, ఏదైనా తమాషా అంటే చాలా క్లీన్గా జరిగి. అంటే చూడండి, బ్రాన్ బ్రేకర్ క్లీన్గా సెత్ రాలిన్స్కి ఓడిపోయడం మంచిది కాదని చెప్పినాం, కానీ సెత్ రాలిన్స్ క్లీన్గా బ్రాన్ బ్రేకర్కి ఓడిపోయడం ఇది మంచిదే. బట్ మీరు ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే బ్రాన్ బ్రేకర్కి ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటారు, అంటే ఓన్లీ బ్రాన్ బ్రేకర్ అని కాదు, ట్రిక్ విలియమ్స్, బ్రాన్ బ్రేకర్, ఓబాఫేమి అంటే వీళ్ళు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్స్ బాస్. అండ్ ఈ టైప్లో బ్రాన్ బ్రేకర్ ఓడిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ సెత్ రాలిన్స్ చేతుల్లో ఓడిపోయింది కాబట్టి అది ఎక్కడనో మరీ అంత బ్యాడ్వి కాదని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ సెత్ రాలిన్స్ బాస్, సెత్ రాలిన్స్ ఒక మామూలు సూపర్ స్టార్ అయింది. సెత్ రాలిన్స్ అంటే మామూలు మాట కాదు కదా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, ఈ మ్యాచ్ రిజల్ట్ పైన ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. నెక్స్ట్ వచ్చింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్, మన ట్రిక్ విలియమ్స్ వర్సెస్ రికీ సెయింట్స్ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు, అంటే ఆ లిలియాటి ఉంటుంది కదా, సో అదంతా తమాషాలు రెఫరీతో కావాలని పంపించేసిన అనే మాట. అక్కడ మన రికీ సెయింట్స్ గేమ్ ఆడి అంటే మంచి జరిగింది, ఒక టైంపాస్ మ్యాచ్ ఉండేది.
అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ట్రిక్ విలియమ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన ట్రిక్ విలియమ్స్. దాని తర్వాత వీళ్ళు అటాక్ చేసినారు మన రికీ సెయింట్స్ పైన. అండ్ ఇక్కడనే ఈ మ్యాచ్ అండ్ ఈ సెగ్మెంట్ ఈ డ్రామా అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది జెడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ మ్యాచ్. ఈ మ్యాచ్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో BFAB మిషన్ వీళ్ళు ఇంటరప్ట్ చేసినారు. చెల్సీ గ్రీన్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చెల్సీ గ్రీన్ రింగ్ బయట బాగానే రింగ్ కిందకి వచ్చి బాగానే ఇలాగే హ్యాండిల్ చేసింది BFAB అండ్ మిషన్కి. అండ్ హైలైట్ అంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఈ మ్యాచ్లో మన షార్లెట్ ఫ్లేర్ది ఉండే. ఎస్ బాస్, షార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్లో వచ్చింది బాస్. అక్కడ రింగ్ సైడ్ అక్కడ కార్నర్ సైడే మన ఆ టైటిల్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఉంటుంది అనమాట. అంటే చెల్సీ గ్రీన్ వచ్చి అటాక్ చేసినప్పుడు చెల్సీ గ్రీన్ చేతుల్లో ఆ టైటిల్ ఉంటుంది. జెడ్ కార్గిల్ చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేసినప్పుడు ఆ టైటిల్ రింగ్లో పడిపోయి ఉంటుంది. అండ్ ఆ టైటిల్ తీసుకొని కొడదాం అనుకుంది జెడ్ కార్గిల్ టిఫినీకి, కానీ షార్లెట్ ఫ్లేర్ వచ్చి ఆ టైటిల్ తీసుకుంది. అండ్ అదే టైటిల్తో జెడ్ కార్గిల్ ఇచ్చేసింది. అండ్ దాని తర్వాత టిఫినీ ఫినిషర్ ఇచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో టిఫినీ గెలిచి టైటిల్ రిటర్న్ చేసుకుంది. అండ్ టిఫినీ గెలిచిందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మ్యాచ్లో దీన్ని క్లీన్ అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ జెడ్ కార్గిల్ క్యారెక్టర్కి ఇవి కొంచెం వీళ్ళు సేవ్ చేసినారు. షార్లెట్ ఫ్లేర్ అంటే షార్లెట్ ఫ్లేర్ అక్కడ రావడం ఇదంతా చూపించి ఈ టైప్లో వాళ్ళ క్యారెక్టర్ కొంచెం కాపాడినారు. అండ్ టిఫినీ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. సో ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ మన గుంథర్ వర్సెస్ సామీ జేన్. ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే. నేను డైరెక్ట్గా ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి చెప్తాను, ఎందుకంటే ఎండింగ్లో ఇంకా హైలైట్ అనిపించింది. లైక్ మన గుంథర్ స్లీపర్ హోల్డ్లో లాక్ చేసినప్పుడు, సబ్మిషన్లో మన కోడీ రోడ్స్కి లాక్ చేసినప్పుడు రెఫరీ ఇట్లా చేయి లేపి ఇట్లా కింద వదిలేస్తాడు కదా. సో అలాంటప్పుడు ఇట్లా చేయి కింద వదిలేస్తున్నప్పుడు కోడిది మన సామీజన్ ఇట్లా చేయబట్టుకొని ఆపిండి. సబ్జెక్ట్ ఒక హైలైట్ ఉండే. అంటే ఒక లెక్కలో కోడి అక్కడే ఓడిపోతుండే ఒకవేళ సామీజన్ కోడి చేయి ఇట్లా పట్టుకపోతే. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మన గుంథర్కి ఫినిషర్ ఇవ్వడం, సామీజన్ రెఫరీ కాలు పట్టుకొని కోడి గుంజేయడం. అంటే దానికంటే ముందు సామీజన్ గుంజేయడం అనమాట రెఫరీ కాలు పట్టుకొని. అండ్ రింగ్లోవి చాలా మస్తు, అంటే మన కోడివి డబల్ అక్కడ ఇద్దరు పట్టుకొని ఫినిషర్ ఇవ్వడం మస్తు అనిపించింది. అండ్ ఫైనల్గా బాస్ కోడీ రోడ్స్ సామీ జైన్కి ఫినిషర్ ఇవ్వని ఇట్లా పట్టుకుండు, కానీ అంతలోనే దానికి ఇట్లా రోలప్ చేసి మన సామీ జైన్ రోలప్ చేసిన కోడికి. అండ్ రెఫరీ కౌంట్ చేసిన పిన్ కౌంట్ అయింది అక్కడ 1, 2, 3. అండ్ ఈ మ్యాచ్లో సామీ జైన్ గెలిచిండు బాస్. ఇప్పుడు రోలప్ ద్వారా గెలిచిండు ఏదో ఒకటి, బట్ అక్కడ సామీ జైన్ గెలిచిండు. అండ్ సామీ జైన్ ఇప్పుడు మన న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్. అండ్ నేను మీ అందరికీ నిన్ననే మన బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను. నేను నిన్నటి వీడియోలో ముందే హ్యాజ్ ఏ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ సామీ జైన్కి పెట్టినాను, మీరు వెళ్ళి చూడండి కావాలండి. నిన్నటి వీడియోలో నేను ముందే సామీ జైన్కి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్లా మన థంబ్నెయిల్లో నిన్న నైటే పెట్టేసినాను. ఎందుకు దాని రీజన్ మీద నిన్ననే ఇచ్చినాను మన బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో. అండ్ ఆ రీజన్ ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ కోడికి సపోర్ట్ చేస్తున్నాయి కరెక్టే, కానీ ఒక్కవేళ మనం గడబడైతే అక్కడ సెకండ్ ఛాన్స్ ఇంకెవరితో కాదు సామీ జైన్దే. సామీ జైన్ గెలుస్తాడు. ఒకవేళ కోడి గెలవకపోతే అక్కడ మనం గుంథర్ అనుకుంటున్నాం, కానీ గుంథర్ కాదు సామీ జైన్ గెలుస్తాడు. బెట్టింగ్ ఓడ్స్ అక్కడ సెకండ్ ప్లేస్లో సామీ జైన్కే సపోర్ట్ చేస్తున్నాయి, చాలా క్లియర్లీ మెన్షన్ చేసినాను నిన్ననే. అండ్ మనం ఏమనుకున్నాం అంటే కెవిన్ ఓవెన్స్ ఏమైనా వస్తాడా అనుకున్నాం, బట్ ఓవర్ ఇంటరప్ట్ ఏం జరగలేదు. సామీ జైన్ రోలప్ ద్వారా ఈ మ్యాచ్లో గెలిచి న్యూ ఛాంపియన్ అయిపోయిండు. మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ మన సామీ జైన్. సో మీ ప్రకారం డిజర్వింగ్గా కాదా మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. నాకేమనిపిస్తుంది, నేను మొత్తం మన అప్డేట్ వీడియో నెక్స్ట్ ఒక అప్డేట్ వీడియో వస్తుంది, అండ్ ఆ అప్డేట్ వీడియోలు చెప్తాను. మీకేమనిపిస్తుంది అసలు సామీ జైన్ డిజర్వింగా, లేదా గుంథర్ గెలిస్తే మంచిగా ఉంటుండేనా, లేదా కోడియే టైటిల్ రిటర్న్ చేసుకుంటే మంచిగా ఉంటుండేనా? అసలు ఈ మ్యాచ్ రిజల్ట్ పైన మన రెసల్దలు ఫ్యామిలీ మీ రియాక్షన్ ఏంది, మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి.
అండ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసిండు అక్కడ మన సామీ జేన్. ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేరేసినారు సామీ జేన్ గెలవంగానే. సో ఇప్పుడు మీరేమంటారు కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకే ఉండే బాస్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయంగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.